కాలం మరి లుకింగ్ అంటూ జీసస్ ఈ గ్రూప్ లో చేరి వచ్చినటువంటి అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. దాదాపుగా నేను ఒక 2 years అవుతుందేమో ఇలాగ రావటం, కంటిన్యూస్ గా రావటం ఆగిపోయి, అంతకుముందు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులమై దేవుణ్ణి మహింపరిచేటువంటి వారు. కానీ ప్రభు మహాకృప చేత మరలా తిరిగి మరి గత వారంలో అందరం కూడా ఇలాగ గుంటూరులో కలుసుకోవటం. మరి నిన్నటి దినాన ధనరాజు గారు మరి ఫోన్ చేసి, అయ్యా నేను ఇట్లా ప్రయాణంలో ఉండవలసి వస్తుంది, కాబట్టి మీరు వాక్యం పంచుకోమంటే మళ్ళీ తిరిగి ఈ రోజు ఇలాగన వాక్యం సందేశాన్ని అందించడానికి మీ అందరితో కలిసి ఉంటాన్ని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. చూడారా, మరి మీరందరూ కూడా వాక్యాన్ని ఎరిగినటువంటి వారే, నాకంటే కూడా అనుభవజ్ఞులు పెద్దవారు ఇందులో ఉన్నారు. అయినప్పటికీ వాక్యం ప్రభువుది, మాట్లాడేది అని ఆయన. కాబట్టి ఆ స్వరాన్ని మనం ఈ ఉదయకాలం దేవుని యొక్క స్వరానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఏ విషయాలు మనకు దేవుడు పొందుపరిచినా కానీ అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అనమాట. దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుడు మన ఆయుష్ని పొడిగించి మనల్ని ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉంచే కొద్దీ, సహోదరి పాట పాడినట్టుగా మనం ఆయన వలె మారాలి. ఆయనను మన జీవితాల్లో ధరింపజేసుకోవాలి. మనల్ని చూసినటువంటి వారు మనల్ని, అంటే సుధాకర్ అనేటువంటి వ్యక్తిని చూడకూడదు, కానీ ఆయనలో కనపడాల్సినటువంటి క్రీస్తును చూడాలి. అది ఈ భూమి మీద విశ్వాసుల యొక్క గమ్యం. అది దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకున్నాడు, ఈ భూమి మీద ఉంచుకున్నాడు అంటే కారణం ఏంటి అంటే ఆయన స్వారూప్యం మనం ధరించుకోవాలి. ఆయన స్వారూప్యం వచ్చేంత వరకే ఈ భూమి మీద నిన్ను నన్ను దేవుడు ఉంచుతాడు. ఆ తర్వాత మన పని అయిపోయినట్టే. ఆయన స్వారూప్యం రావటానికి మనం గమనించినట్లయితే, ఒక కుమ్మరి వాడు మట్టి పాత్రని చేస్తా ఉంటాడు. ఈ మట్టి పాత్రని చేస్తా ఉన్నప్పుడు తాను అనుకున్నటువంటి రూపం వచ్చే వరకు ఏం చేస్తాడంటే, ఆ ముద్దని ఎన్నిసార్లైనా పిసికి మరలా కొత్త ముద్దగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ ముద్దలు ఎక్కడైనా చిన్న స్మాల్ మిస్టేక్ ఉన్నా కానీ ఆ చేసిన రూపం అన్నంతా కూడా మళ్ళా పిసికి వేస్తాడు. దేవుడు కూడా అలాగనే మనం చాలా సందర్భాల్లో ఈ కష్టాలు నాకెందుకు, ఈ ఇబ్బందులు నాకెందుకు, ఈ సమస్యలేంటి, ఈ ఆర్థిక సమస్యలేంటి, నేను ఎలా తట్టుకోవాలి ఏంటి అని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. చాలాసార్లు కూడా ఇలాగ అధైర్యపడిపోతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక రకంగా పరీక్షిస్తాడు. ఒకరిని ఆర్థిక సమస్యలు కావచ్చు, ఒకరిని మానసికంగా కావచ్చు, ఒకరిని కుటుంబ పరంగా కావచ్చు, ఒకరిని ఇంకొక రకంగా కావచ్చు. నానా విధాలైనటువంటి అన్న పదాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుతా ఉన్నాం. సరే, నానా విధాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, శోధించడు, పరీక్షిస్తాడు. హీ విల్ టెస్ట్ us. మనం నిలబడితే దానికి ఏముందంటే ఆశీర్వాదం.
బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వారిని దేవుడు శోధించాడు, అనగా పరిశోధించాడు. మొదటి మానవుడు అయినటువంటి ఆదామును కూడా పరిశోధించాడు, పరీక్షించాడు. వాళ్ళు విఫలమైపోయారు. ఆ తదుపరి చాలా మందిని పరీక్షించాడు. దాదాపు అందరూ ఫెయిల్ అవుతానే వస్తా ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు పాస్ అయినప్పటికీ అది దేవుని కృప. కొందరు మాత్రమే నిలబడగలిగారు. దేవుని మహిమను వారి జీవితాల ద్వారా ఇతరులకు కనపరచగలిగారు. ప్రియులారా, వారి తరం అయిపోయింది. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటూ ఉన్నాడు ఈ భూమి మీద. నిన్ను నన్ను నిలవబెట్టుకున్నాడు. నిన్ను నన్ను తనకు సాక్షులుగా ఉంచుకున్నాడు. మన స్థలాల్లో, మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. నీవు నేను మనం అందరం ఎలా ఉండాలంటే ఆయన స్వారూప్యతను మనం కనపరిచే వారిగా ఉండాలి. మనల్ని చూసినటువంటి వారు ఆయన చూడగలగాలి. అది మన మాట కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన తీరు తెన్నులు కావచ్చు, లేదా ఏదైనా సరే నిన్ను నన్ను చూసిన వారు ఆయన చూడగలగాలి. ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూచుచు. ఏమంటే యేసు వైపు మనం చూస్తామంటే మనం ఆయన వలే మారిపోవాలి కదా. అది కదా దాని ఉద్దేశం. కనుక ఇలాగనే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే ఒక 7 విషయాలు ఉదయకాలం నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మనం ఆయన స్వారూప్యతలోకి మార్చబడాలి. తెల్లారి పొద్దున కల్లా అయిపోయే పని కాదు, లేదా ఇదేదో ఒక వేషం వేసుకుంటే అయ్యేది కాదు, లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళి మార్చుకుంటే మార్చబడేది కాదులే. కానీ దినదినము ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉండగా, దినదినం మనం ఆయనతో గడిపే సమయాన్ని బట్టి, ఆయనతో చేసే సహవాసాన్ని బట్టి, ఆయనలో ఎదిగే విధానాన్ని బట్టి ఏమైందంటే మన స్వారూప్యం మార్చబడతా ఉంటుంది. పిల్లరా చూడండి, ఈ విశ్వాస జీవితంలో మనందరం ఎదగాలి, మనందరం బలంగా ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించినట్లయితే ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఎమోషనల్ మీద టచ్ చేస్తా ఉన్నారు, ఎమోషనల్ తో ఆడుకుంటా ఉన్నారు. అది ఆధ్యాత్మికత కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎమోషనల్ కి బైబిల్లో తావులేదు. ఎమోషనల్ అయినంత మాత్రాన, లేదా అది తాకినంత మాత్రాన ప్రయోజనం రాదు. దేవునిలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, వాక్యములో పటిష్టం చేయబడాలి. ఈ లోకంలో మనకున్న బేస్ ఏదన్నా ఉంది అంటే అది కేవలం దేవుని వాక్యం మాత్రమేనమాట. వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు ఏ పని చేసినా సరే గుర్తుపెట్టుకోండి, అవన్నీ వ్యర్థమే. వాక్యాన్ని మనం పక్కన పెడుతున్నాము అంటే స్వయాన వాక్యమై ఉన్నటువంటి దేవుని కూడా పక్కన పెట్టామని అర్థం. మరి ఏదైనా మనం చేస్తున్నామంటే అది కేవలం మన స్వయం కోసం చేస్తా ఉన్నాం అని మాత్రమే అర్థం. అందుకనే దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలపడాలి, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మీయంగా మారాలి, ఆత్మీయుడిగా ఉండాలి అని అంటే 7 దశలు ఉన్నాయి. మొదటిగా చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. క్షమించండి, 10వ వచనం చదువుతున్నాను. 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మొదటి పాయింట్ గమనించండి. 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు
ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. అక్కడ ఆఖరి మాటని అండర్లైన్ చేసుకోండి. 7 పాయింట్లు కూడా అలాగనే ఉంటాయి. ఉండుడి. చూడు ఏమంటా ఉన్నాడు? తుదకు. తుదకు అంటే ఫైనల్లీ అని అంటా ఉన్నాడు అనమాట. ఏంటి ఏం చెప్పాడు? చాలా విషయాలు తీసుకొచ్చాడు. ఏమన్నాడు? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అక్కడ ఆ విషయాన్ని తీసుకొచ్చాడు. తల్లిదండ్రులారా, పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. అలాగే దాసులు ఎలా ఉండాలి, యజమానులైన వారితో ఎలా ఉండాలి, ఏవేవి కార్యాలు చేయాలి, ఇలాగ అన్ని విషయాలు పక్షపాతము లేకుండా ఉండాలి. అన్ని తీసుకొచ్చి చివరికి ఏమన్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మొదటి పాయింట్ ఏంటండి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఏమవ్వాలంట? మనం బలవంతులై ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బలవంతులంటే దేహ పుష్టిని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది దేవుని వాక్యం. లేదంటే జిమ్కి వెళ్ళో, లేదా ఎక్సర్సైజ్ చేసో, లేదా మంచి డైట్ పాటించో శరీర కండరాలను పెంచుకొని పుష్టిగా ఉండమని కాదు ఇక్కడ మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఎట్లంట? ప్రభువునందు బలవంతులయ్యుండుడి. ఏమంటున్నాడండి? బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఏంటి కారణం ఏంటి? ఎందుకని అలా మాట్లాడుతూ ఉన్నాడు? కింద వచనంలో చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు. ఎందుకు మనం బలవంతులై ఉండాలి అంటే, ఈ లోకంలో అపవాది ఉన్నాడు. మనందరం ఎరిగిన విషయమే. అపవాది ఉన్నాడు. అలాగే ఏమున్నాయంట? ఏమంటే అపవాది అని అక్కడ మార్కేసి కింద ఒక మాట రాశాడు. ఏంటంటే సాతాను. ఎవరున్నారు? అపవాది ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. ఏమున్నాయి వాడికి? చూడండి, తంత్రములు ఏమున్నాయి? రకరకాల టాక్టిక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరిని తమ బలము నుండి పడకుంటే బలహీనతలు వాడి దగ్గర ఉన్నాయి. నా బలహీనత ఏంటో ఒక్కొక్కసారి నాకు కూడా తెలియకపోవచ్చు, కానీ వాడికి తెలుసు. హీ నోస్. ఆ బలహీనతనే మన ఎదుట తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఎరగా వేస్తాడు. అర్థమవుతుందా? మన బలహీనత ఏందో మనకు తెలియకపోవచ్చులే, కానీ వాడికి తెలుసు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే మన ఎదుట ఎరగా పెడతాడు. ఎరంచితే ఏమవుతుంది? మనందరం ఎరిగిన విషయమే. చేప ఏమనుకునిద్దంటే ఇదే నిజమైన ఆహారం అనుకుని ఆ కొక్కేను పట్టుకోవడానికి వచ్చింది, వెంటనే గాలంలో పడిపోయింది. అలాగనే అపవాది కూడా మనల్ని ఆ దేవుని విషయంలో, దేవుని యందు బలవంతులుగా ఉండకుండా ఉండటానికి ఎరలు వేస్తాడు. ఏమండి, ఈ ఎరకు చూసి బలైపోయినటువంటి వారు ఎంతమంది! గొప్పవారు తెలుసా? చాలా గొప్పవారు, దేవుని చేతిలో బహు బలంగా వాడబడినటువంటి వారు కనుమరుగైపోయారు, ఇంటికి పరిమితం అయిపోయారు, ముఖమును బయట చూపించలేని స్థితికి వచ్చారు. ఒకవేళ వారు వచ్చి చెప్పినా ఎందుకు పనికిరానటువంటి వారిగా మారిపోయారు. వారి మాటలు కేవలం ఓన్లీ ఒక జోకర్ లాగా లోకం మార్చివేసేసింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, పేర్లు కూడా మీకు అర్థమైపోతానే ఉంటాయి. కానీ విశ్వాసిని గురించి దేవుడు మాట్లాడుతూ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఎందుకు మనం బలహీనం అయిపోతున్నాం అంటే కారణం ఏంటంటే, మనం మన శక్తిని వినియోగించుకుందాం అనుకుంటున్నాం, మనం మన శక్తి మీద ఆధారపడదాం అనుకుంటున్నాం, మనం మన శక్తి మీద నిలబడగలిగాం అని అనుకుంటా ఉన్నాం. దేవుని వాక్యం తుదకు ప్రభు యొక్క మహాశక్తి. దేన్ని ఆశ్రయించాలి మనం? ప్రభు యొక్క మహాశక్తిని ఆశ్రయించాలి. ప్రభు అంటున్నాడు,
దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మళ్ళీ ఎక్కడ బలవంతులై ఉండాలంట? ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలా సందర్భాల్లో మన బలాన్ని చూపించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మాది పెద్ద సంఘం అండి. ఏంటి? పెద్ద సంఘం అండి. లేదా నేను ఇలాగున ఈ పని ఇన్ని గంటలైనా సరే చేయగలనండి. ప్రసంగికులకైతే 2 గంటలైనా నాన్ స్టాప్ గా ప్రసంగం చేయగలుగుతానండి అని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, తొదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఆయన యందు మనం బలవంతులై ఉండాలి. ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి. ఆయన సహాయమును మనం కోరుకోవాలి. ఆయన నడిపింపును మనం ఆశపడాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో కనీసం 3 వ్యక్తులు గనక మనం గమనించినట్లయితే, లేదా 3 కావచ్చు, లేదా నలుగురును గనక ఒకసారి చూసినట్లయితే, ఆ నలుగురు దేవుని చేత బహు బలంగా వాడబడినటువంటి వారు, దేవుని శక్తి సామర్థ్యాలను ఈ లోకంలో కనపరిచినటువంటి వారు. కానీ ఎప్పుడైతే వారిలో స్వయం అనేది వచ్చిందో, అహం అనేది వచ్చిందో, వారు బలహీనులైపోయారు. వారు దేవుని యొక్క తీర్పుకు గురైపోయారు. బైబిల్ గ్రంథంలోనే అత్యంత బలవంతుడైనటువంటి సంసోను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సంసోను ఎంత బలాఢ్యుడండి! ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగినటువంటి శక్తి సామర్థ్యుడు. అలాగే ఆ ద్వారబంధకాలు అనగా ఆ గేటులు, ఆ పట్టణంకు ఉన్నటువంటి గేటులు ఎత్తి అవతల ఇరిచివేయగలిగిన శక్తి సామర్థ్యం. కనీసం ఒక 1000 క్వింటాలు ఉంటదంట గేటు మందం. ఏమండి? వాటిని మనం ఏదో ఎదురు పొల్లలు ఇరిచినట్టు ఇరిసివేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. సంసోను వస్తున్నాడు అంటేనే ఫిలిస్తీ పట్టణం గజగజలాడిపోయింది, వణికిపోయింది. దేవుని శక్తిని ఆశ్రయించాడు. దేవుని ఆత్మ అతని మీద ఉంది. దేవుని ఆత్మ అతని మీద ఉంది. దేవుని కొరకు బహు గొప్పగా, బహు ఘనంగా పని చేయగలిగిన వాడు. కానీ ఏమైంది? తన శక్తిని బట్టి, తాను చేస్తున్నటువంటి కార్యాలను బట్టి అతిశయించాడు. ఏదైనా చేయవచ్చు, ఏదైనా చేయగలను అనుకున్నాడు. అపవాది అతనికి ఉన్నటువంటి ఆ వీక్నెస్, దాన్ని ఒక తంత్రంగా పట్టేశాడు. ఏంటది? స్త్రీల లాలన. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి ఈ సంసోను గురించి ఒక ప్రసంగం చేసుకొచ్చాడు. సరే, నేను దాని గురించి వెళ్ళట్లేదులే, కానీ దేవుని వాక్యంలో ఆ విషయాలు చాలా స్పష్టంగా మనకు ఉన్నాయి అన్నమాట. సంసోనా, ఫిలిస్తీన్లు వస్తున్నారు అని అనగానే ఎప్పటి వలె లేచి విరబూసుకుందాం అనుకున్నాడు. వారిని ఒక్క ఏటుతో చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఎక్కడ ఉన్నాడండి? హి వాస్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎ లేడీ. ఆయన అప్పటికే బలహీనుడైపోయి ఒక స్త్రీ చేతిలో అక్కడ చిక్కున్నాడు. తన వీక్నెస్, తన బలహీనత, తన బలాన్ని ఆమె కనుగొంది. ఆమె అపవాదికి చెప్పేసేసింది, ఆల్రెడీ శత్రువులకు చెప్పేసింది. చిన్నగా అతని గుండు గొరిగేసింది. భయంకరమైన మాట అక్కడ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? యెహోవా అతని ఎడబాసెనని అతనికి తెలియకపోయెను. ప్రియులారా, ఉదయకాలం గుర్తు పెట్టుకుందాం. యెహోవా అతని ఎడబాసినని సంసోను తెలుసుకోలేకపోయాడు. దేవుని పనే చేస్తాను అనుకున్నాడు. దేవుని పనిలోనే ఉన్నాను అనుకున్నాడు. దేవుడు ఇంతకు ముందు ఎలాగో నన్ను వాడుకున్నాడో, ఆ ఫిలిస్తీన్లను చంపడానికే దేవుడు నన్ను ఇక్కడ వాడుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ దేవుని వాక్యం భయంకరమైన మాట. యెహోవా అతని ఎడబాసినని అతనికి తెలియకపోయాను.
బహుబలవంతుడు. ఎంత బలహీనుడైపోయాడండి. 2 కళ్ళు పీకేశారు. ఒక నిస్సహాయుడిలా ఆ ఫిలిష్తీయుల పట్టణంలో అక్కడ ఉన్నటువంటి ద్వారాలకు కట్టి పడేశారు. ఏమి చేయలేని నిస్సహాయకుడుగా అక్కడ మారిపోయాడు. ఏమండి, ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపిన వాడికి దాదాపు 1000 టన్నులు ఉన్నటువంటి లేదా క్వింటాలు ఉన్నటువంటి ఆ యొక్క గేట్లను ఇరిచివేసిన వాడికి ఆ ఫిలిష్తీ పట్టణం యొక్క ద్వారాలకు ఆ గోడలు ఒక పెద్ద పని అండి కాదు. తను పునరుద్ధరించబడిన తరువాత పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత మనం ఎరుగుతాం కదా. దేవుని బలాన్ని పొందుకున్నటువంటి సంసోను ఏం చేశాడు? మరలా ఆ పట్టణపు ఆ ద్వారాలను పగలగొట్టగలిగాడు. అంటే వాటిని విరిచివేయగలిగాడు. అవి కూలిపోయాయి సంసోను శక్తి సామర్థ్యాలకు. దానివల్ల ఏం జరిగింది? సంసోను జీవిత కాలంలో బ్రతికున్నంత కాలం ఎంతమందిని అయితే చంపాడో దానికి డబల్, ఏమండి, దానికి డబల్ కార్యాన్ని అక్కడ చేయగలిగాడు. అది దేవుని శక్తికి ఉన్నటువంటి గొప్పతనం. నాకేమో తెలియదు, నేను 7 విషయాలు చెప్పగలుగుతానో లేదో తెలియదులే, కానీ ప్రభు మహాకృప చేత ప్రభు నడిపింపు ప్రకారం ఈ విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండోదిగా చూడండి, గొప్ప ఆరాధకుడు బైబిల్లో ఎవరు? మనం ఎరుగుదము. గొప్ప ఆరాధికుడు. 150 కీర్తనలు ఉంటే దాదాపు 70 పైగా కీర్తనలు ఆయనే రాశాడు. అందులో కూడా ఎన్నో స్తుతి కీర్తనలు, ఎన్నో విధాలుగా ప్రభువుని స్తుతించాడు, ఆరాధించాడు, ప్రభువుని ఘనపరిచాడు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేశాడు? ఎలా బలహీనుడైపోయాడు? ఏమండి, మనం ఎరిగిన విషయాలే. నేను మరలా వాటిని గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బలహీనుడైపోయాడంటే, అబ్బో, దేవుని తీర్పుకు గురైపోయాడు. ఆ ఉపమానం, నాతాను చెప్పినటువంటి ఉపమానం మనందరం ఎరుగుదము. అయ్యా, ఏంటి దీనికి పరిష్కారం అంటే 4 రెట్లు తీర్పు రావాలి అని దావీదు నోటితోనే అన్నాడు. అయితే అది నీ విషయంలో జరిగిద్ది పో అన్నాడు నాతాను. చూసారా ఎంత తీర్పు? సోయాన నీకు పుట్టిన కుమారులు నీ ఎదుట పాపం చేస్తారు. భయంకరం కదండి. తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపం నీ బిడ్డలు కూడా నీ కళ్ళ ఎదుట చేస్తారు అని కనుక చెప్తే ఎట్లుంటది? దావీదు జీవితంలో జరిగింది అదే. కుమారుని పోగొట్టుకున్నాడు. అబ్షాలోమాని ఏడ్చాడు. కుమార్తె విషయంలో జరిగిన సంఘటన, ఇక తాను ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఆ పాప ఫలితమే. సరే, అది అట్లా ఉంటే తన శక్తి సామర్థ్యాలు చూపించుకోవాలనుకున్నాడు మరలా తిరిగి. యోవాబు అంటాడు, అయ్యా, నీ దేవుడు నీ ముందు ఉన్నాడు కదా యుద్ధం చేయటానికి, ఈ జనమంతా నీదే కదా, ఎందుకు ఆ సంఖ్య అంటే ఓ రకంగా ఏమన్నట్టంటే, నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినది చెయ్యి అన్నట్టుగా అన్నమాట. చేసేదేమి లేక జనసంఖ్య చేసినటువంటి యోవాబు దాని ద్వారా దేశం మీదకి దావీదు దగ్గరికి వచ్చినటువంటి ఉగ్రత మనం ఎరుగుదాం. ఎంతమంది అండి చంపబడింది? దావీదు తన అహాన్ని కనపరుచుకోవాలనుకున్నప్పుడు ఎంతమంది బలయ్యారు చెప్పండి? 70,000 మంది అన్నమాట. 70,000 మంది బలైపోయారు. ఈ 2 సంఘటనల తర్వాత దావీదు పశ్చాత్తాపడిన విధానాన్ని మనం 32వ కీర్తన, 51వ కీర్తన 2 విషయాల్లో ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు. ఎంతకంటే నీకు విరోధముగా, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశాను. పశ్చాత్తాపడ్డాడు. నన్ను కడుగయ్యా, ఏమండి, నన్ను కడుగయ్యా. ఎలా? హిమము కంటే తెల్లంగా కడుగు, ఇస్తోపుతో కడుగు, నన్ను పవిత్రపరచు అన్నాడు.
అప్పుడు ఆ తర్వాత వచ్చిందండి మాట. ఏంటది? మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు, నా చిత్తమును నెరవేర్చువాడు, నా వంటి వాడు అని దేవుడు దావీదుని గురించి అటు పిమ్మట సాక్ష్యం ఇచ్చాడు. మంచి ఆరాధికుడు, వెల్ వర్షిపర్. ఏమండి? మంచి బలవంతుడు సంసోను. నువ్వెవరు? బలవంతుడువా, మంచి ఆరాధికుడువా? మూడవదిగా చూద్దాం. శాంతకుమార్ గారు మ్యూట్ లో పెట్టుకుంటారు. రైట్, థ్యాంక్ యూ. మూడవదిగా గమనించండి, ఓ మంచి జ్ఞాని సొలొమోను. ఎంతటి జ్ఞానం అంటే భూప్రపంచం మీద ఇక అంతటి జ్ఞానం కలిగిన వాడు లేడు, ఇప్పటికి కూడా లేడు, ఇక ముందు ఉండబోడు అన్నాడు దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో, లేదా యేసుక్రీస్తు వారే ఇలాగ చెప్పాడు. ఏంటంటే సొలొమోను కంటే జ్ఞాని నేను అని. చూసారా? అంటే ఇంక భూమి మీద సొలొమోనే అంత జ్ఞానం కలిగిన వాడు మనుషులలో. ఏమైంది తన జ్ఞానం? ఏం చేసింది తనని? ఎంత జ్ఞానంతో ఎంతగా దేవుని బ్రతిమలాడుకొని, అయ్యా నీకేం కావాలి అంటే, నాకు ధనం వద్దు, నాకేం వద్దులే, కానీ నేను చిన్నవాడనై ఉన్నాను కనుక ఇదిగో ఈ నీ జనులను పరిపాలించడానికి నాకు కావలసినటువంటి జ్ఞానం ఇవ్వయ్యా అన్నాడు. అంతే, ఇచ్చేశాడు దేవుడు జ్ఞానాన్ని. ఎంతటి జ్ఞానం అంటే, తాను సింహాసనాసీనుడైన తర్వాత వెంటనే ఓ సమస్య వచ్చి పడింది. మనందరం ఎరుగుదాం ఆ సమస్య ఏంటో. ఏంటి ఆ సమస్య? ఒక ఇద్దరు తల్లులు ఒకే ఆసుపత్రిలో కన్నారు అనుకుందాం, మన పరిభాషలో చూసుకుందాం. ఒక ఆమె తన ప్రక్కన పెట్టుకున్నటువంటి బిడ్డను ఆమె తొక్కేయటం వల్ల చనిపోయాడు. ఇప్పుడు ఏమంటుందంటే, ఆ పక్కన ఆమె బిడ్డను తీసుకొని ఇది నా బిడ్డ అంటా ఉంది. ఎందుకంటే తన సొంత కుమారుడు చనిపోయాడు. నా బిడ్డ అంటే ఈ వివాదం అలాగని ఏమైందంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడే రాజు అయినటువంటి సొలొమోను దగ్గరికి వెళ్ళింది. వెళితే దానికి ఎంత చక్కటి పరిష్కారం ఇచ్చాడండి. దేవుని జ్ఞానాన్ని ప్రస్ఫుటంగా అక్కడ ఆరంభంలోనే కనపరిచాడు అనమాట. ఒక ఆమెమో నా బిడ్డను నాకు ఇయ్యండి అంటుంది, ఎలాగైనా సరే ఇయ్యండి అంటుంది. ఇంకొక ఆమెమో నా బిడ్డ నాకే కావాలి అంటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే, ఒక కత్తి తెచ్చి 2 సగాలు చేసి చెరి సగం ఇమ్మన్నాడు. నకిలీ తల్లి ఏమంది? పర్లేదు, నాకు అది కూడా ఇష్టమే అంది. అసలు తల్లి ఏమంది? వద్దు, సరే నా బిడ్డను ఆమె దగ్గరే ఉండనేయండి అంది. ఏమన్నాడు? ఆ బిడ్డను తీసుకొని ఆమెకి ఇవ్వండి, దీన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి అన్నాడు. చూసారా? ఎంత జ్ఞాని అండి, ఎంత జ్ఞానం అండి. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు తర్వాత ఏంది? అయ్యో వ్యర్థం, ఈ భూమి మీద ప్రతిదీ వ్యర్థం. ఏం చేశాడు? తనకున్న జ్ఞానాన్ని ఈజీగా వాడేసుకున్నాడు. మనం ఎరుగుదాం ఆయనకి ఎంతమంది భార్యలు, ఇవన్నీ నేను మరలా చెప్పాల్సిన అవసరం లేదు. భూమి మీద ఆకాశం కింద ప్రతి దాన్ని నేను చూశాను అంటా ఉన్నాడు. ఎంత ప్రయాసపడ్డానో అంటా ఉన్నాడు. ఎన్ని వ్యర్థమే. ఓ నరుడా జాగ్రత్త, నువ్వు చేసే ప్రతి పనికి తీర్పు ఉంది అని అన్నాడు. ఆఖరికి నిష్టానుసారంగా ఉండు, నో ప్రాబ్లం, బట్ దెర్ ఇస్ ఏ జడ్జిమెంట్. సొలొమోను ఎంత పతనం అయిపోయాడో మనం ఎరుగుదాం. పిల్లరా, 4వ వ్యక్తిని తెలియజేస్తా ఉన్నాను. ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి లీడర్, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి సౌలు. ఏరి కోరి తెచ్చుకున్నాడు సౌలుని దేవుడు, ఏరి కోరి తెచ్చుకున్నాడు.
కానీ అనతి కాలంలోనే దేవుని ప్రణాళిక ఏంటంటే దావీదు బదులుగా సౌలును అలాగనే శాశ్వతమైన సింహాసనం ఇద్దామని. కానీ ఏమొచ్చింది అతనికి? గర్వం, అసూయ, గర్వం గర్వం నెత్తినెక్కిపోయింది. గర్విష్ఠుని దేవుడు అధఃపాతాళానికి తొక్కుతాడు అన్నట్టుగా, అంటే అధఃపాతాళానికంటే గర్విష్ఠుల యొక్క గర్వమును అరుస్తాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. ఏమైపోయాడు సౌలు? అతని దగ్గర నుంచి రాజ్యం తీసివేయబడింది. అతనికి ఇవ్వాలనుకున్నటువంటి ఆ రాజ్యాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. శాశ్వతమైన సింహాసనంగా చేశాడు. నీ సింహాసనం మీద ఒకడు కూర్చుండకుండా పోడు అన్నాడు. తరతరాలకి అన్నాడు. అటు దాని నుంచే ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. అవును కదా? ఎవరి దగ్గర? దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. నేను కోరుకున్నవాడు అన్నాడు. కారణం ఏంటంటే ఆ పశ్చాత్తాపడేటువంటి స్వభావం, ఆ పశ్చాత్తాపడేటువంటి గుణం. ఈరోజు మనం ఆ మెట్టు దగ్గరికి రావాలంటే చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఏంటంటే నేను చేసిన పని తప్పయ్యా, ఏమనుకోబాకు, నన్ను క్షమించు అని చెప్పే ఆ స్థాయికి రాలేకపోతా ఉన్నాం. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ మనం చేసినట్లయితే. మరి కొంతమంది అంటారు, నేను దేవునితో క్షమాపణ అడిగానులేండి, సరిపోతుంది అనుకుంటా ఉన్నారు. దేవునితో అడగాలి. అలాగే మనం ఎవరి ఎడల తప్పిదం చేశామో వారితో కూడా అడగాలి. అది కూడా ఏదంటే హృదయపూర్వకంగా అడగాలి. లోపల ఒక్కరో పెట్టుకొని కాదు, హృదయపూర్వకంగా. ప్లీజ్ పార్డన్ మీ, దయచేసి నన్ను క్షమించండి అని అడిగి సమాధాన పడండి అన్నాడు. మన ఆరాధన కాదు ముఖ్యం, మనం వాక్యం ప్రకటించడం కాదు ముఖ్యం. మత్తయి సువార్తలో ఒక ఉపమానాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పాడు. నీవు బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు నీ సహోదరునితో నువ్వు ఒకవేళ తప్పిదం చేసావని నీకు గుర్తొస్తే ఏం చేయమన్నాడు? నువ్వు ముందర బలి అర్పించి ఆ తర్వాత కనపడితే అప్పుడు చెబుదులే అన్నాడా? లేదండి. మొదట అక్కడ పెట్టేసేయి, నీ బలి, నీ అర్పణలు అక్కడ పెట్టేసేయి, పరిగెత్తుకుంటా వెళ్ళు, నీ సహోదరుని దగ్గరికి వెళ్ళు, ఆయనతో మాట్లాడు, ఆయన దగ్గర క్షమించమని అడుగు, ఆ తర్వాత వచ్చి నీ బలి అర్పించు. చూసారా? క్షమించటం అనేది ఒక బలం అండి, కానీ దాన్ని మనం బలహీనతగా మార్చుకున్నాం. నేను మాత్రం అతన్ని క్షమించలేనండి, నా వల్ల కాదు. ఏంటి? నా వల్ల కాదండి, ఇంకేదన్నా చెప్తే నేను చేస్తాను, కానీ ఆ ఒక్క విషయం మాత్రం ఎవ్వరు చెప్పొద్దండి అని అంటా ఉంటారు కొంతమంది. పిల్లరా, అది అపవాది మన మీద వాడుతున్నటువంటి ఒక తంత్రం. మనం ఎంత ఘోరపాపులం, ఎంత నీచులం, ఎంత దౌర్భాగ్యులం. అసలు మన జీవితం ఏంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి? ఆ కరుణామయుడు, ఆ కృప కలిగిన దేవుడు, క్షమించే మనసు ఉన్నటువంటి వాడు, ఆ దయగల ప్రభు, జాలి కలిగినటువంటి యేసుక్రీస్తు, ఆయన జరిగించినటువంటి శిలువ కార్యము ద్వారా మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచాడు. మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు, క్షమిస్తాడు కూడా ఇంకా వచ్చే కొద్దీ. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఇలాగ ఉంది, ఆయనకు మన మీద అనుదినము నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది. ఎవ్రీడే న్యూ మెర్సీస్, మెర్సీ అపాన్ మెర్సీ. తెలుసా? కనికరం మీద కనికరం, జాలి మీద జాలి, కృప మీద కృప ఆయన మనకు కనపరుస్తూ ఉన్నాడు. ప్రతి దినం ఆయనకి ఏముందండి? నూతనమైన వాత్సల్యం ఉంది. నిన్న రాత్రి
10 గంటలకు నా మీద ఆయన చూపించినటువంటి ఆ కరుణ, ఆ కృప, వాత్సల్యత ఈరోజు 5 గంటలకు అలాగే చూపించడు. దానికి మించి ఉంటదన్నమాట. అది దాని అర్థం. నూతనమైన వాత్సల్యం. నిన్న రాత్రి 10 గంటలకు నేను ఏదైనా ఒకవేళ మిస్టేక్ చేశాను అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? నేను గనక ఆయన దగ్గరికి వెళ్ళి దాన్ని గనక అడగగలిగినట్లయితే ఏం చేస్తాడంటే, నూతనమైన వాత్సల్యం చూపిస్తాడు. ఎలాగంటే, ఆ తప్పిపోయిన కుమారుని యొక్క ఇన్సిడెంట్ మనందరం ఎరిగిన వారమే. దూరాన చూశాడంట తండ్రి. ఎందుకు చూస్తున్నాడు దూరాన? దూరం నుండి తండ్రి ఆశ ఏంటి? తండ్రి చిన్న కుమారుడు తప్పిపోయాడు. పెద్ద కుమారుడు అక్కడే ఉన్నాడు. వాడితో మన పని కానిద్దాంలే, వీడున్నాడు కదా చాలులే అన్న ఆశలో లేడు. తండ్రి ఆశ ఏంటంటే, ఈ తప్పిపోయిన నా చిన్న కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు. లేదంటే వాడు వస్తా ఉంటే అల్లంత దూరాన్ని ఈయన ఎక్కడ చూశాడు? ఈయనకు వేరే పని లేదా అని మనం ఆలోచన చేస్తే, తండ్రి ఆశ అంతా కూడా నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూపు చూస్తా ఉన్నాడు. పిల్లారా, దేవుడు కూడా మన కొరకు ఎదురు చూపు చూస్తా ఉన్నాడు. మనం ఏదైనా ఒక బలహీనతలో ఉన్నామో కదా, పట్టబడ్డాం, క్షమించబడి క్షమాపణ అడిగి దేవుని దగ్గరికి తిరిగి వస్తాము, ఆయన క్షమాపణ కోరుకుంటాము, ఆయనతో సన్నిహితం చేస్తామని ఏం చేస్తున్నాడంటే ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఈ దినాల్లో ఎలా అపవాది మనల్ని మార్చేస్తున్నాడంటే, వాత వేయబడిన మనస్సాక్షిని మనకిస్తున్నాడు. బహు ప్రమాదం ఇది. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. వాత వేయబడిన మనస్సాక్షి. ఏమండి, మన కాన్షియన్స్ ఏమైందంటే, మన మనస్సాక్షి అనేది వాత వేయబడింది. వాత వేయటం అంటే పసికర్లకి కాల్చేవారు తెలుసా? సీనియర్ ఒక 10 సార్లు వేయించుకున్నాడు అనుకోండి, వాడికి ఏం అర్థం కాదు, నొప్పి కూడా రాదు. నిప్పుల మీద నడిచే వారిని చూసారా? వారు ఎక్స్పర్ట్స్. నడిచి నడిచి అలవాటు అయిపోయింది. ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, బాండీలో సలసల్లాడుతున్నటువంటి నూనెలో కూడా బజ్జీలు వేసి చేతితో తీయగలిగిన ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మనకు కూడా ఏంటంటే అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే, మనకి మాడ్ కాన్షియన్స్ ఇచ్చాడు, ముద్ర వేసిన అంటే వాత వేయబడిన మనస్సాక్షి ఇచ్చాడు. మనం చేస్తున్న తప్ప, ఇది తప్ప, ఇది తప్పెట్టయిద్ది, నేను నిన్న చేశాను, మనం చేశాను, ఆయన చేశాడు, ఆయన కూడా చేశాడు, ఆయన కూడా గొప్ప దైవజనుడు, ఆయన దగ్గర చూశాను, నేను చేస్తాను, ఏం కాదు. ఏమండి, ఈ వాత వేయబడినటువంటి మనస్సాక్షిని అపవాది మనకిస్తా ఉన్నాడు. ఎవరికి వాత వేయబడిన మనస్సాక్షి? అవిశ్వాసులకు, అవిశ్వాసులకు. ఏమండి, అపవాది టార్గెట్ అవిశ్వాసులు కాదు, గుర్తుపెట్టుకోవాలి. వాడి టార్గెట్ ఎవరు అంటే నీవు నేనే. వాడి టార్గెట్ నీవు నేనే. అందుకనే మనస్సాక్షిని మనలో కూడా ఉంచుతున్నాడు. మనం మోసపోతా ఉన్నాం. మనం దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటున్నాం అంటే కారణం ఇదే. మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకోలేకపోతా ఉన్నాం. నేను చేసింది తప్పు కాదులే అనుకుంటా ఉన్నాం. సహోదరునితో సమ్మతించబడలేకపోతా ఉన్నాం. ఎంత బహు భయంకరమైనటువంటి కండిషన్ మనకి అపవాది మన జీవితంలో తీసుకొస్తా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేని స్థితికి మనల్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యి ఉండండి. పౌలు రాస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ అన్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అండి త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరుచు యేసుక్రీస్తునందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఏమండి, బలవంతులై ఉండండి అన్నాడు. కానీ అసలు మనం బలపరిచేది ఎవరంట? ఎవరిలో మనం బలవంతులై ఉండాలంట? ఎవరి శక్తి వల్ల మనం బలవంతులై ఉండాలి? చూడండి, ఇక్కడ అంటున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి.
ఇన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్, బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ లార్డ్, త్రూ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. ఏమండి? ఆయన శక్తి చేత, ఆయన శక్తి ద్వారా, ఆయనలో ఆయన మూలంగా మనం బలవంతులం చేయబడతాం. క్షమాపణ పొందాలి అని నేను అనుకుంటే జరగదు అది. నా ఇచ్చతో పాటు ఏం చేయాలి? నేను దేవునికి పూర్తిగా నన్ను నేను సమర్పించుకోవాలి. ఆ క్షమాపణ అడిగే మనసు దేవుడిస్తాడు, ఆ సామర్థ్యం దేవుడిస్తాడు. మన అహాన్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర పెట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది విషయం అని మనం గనక అడిగినట్లయితే ఆయన అట్టే మనసు ఇస్తాడు. ఏమండి? మనం చాలా గొప్పగా చెప్పేస్తాం. ఈరోజు గ్రహం స్టెయిన్స్ గారి పుట్టినరోజు అంట, ఈరోజు గ్రహం స్టెయిన్స్ గారిని కాల్చివేసిన రోజు అంట, స్టేటస్ లో పెట్టేస్తాం, గొప్ప గొప్ప చేసేస్తాం. వారి భార్యని చెప్పేస్తాం అబ్బో అని. ఏమండి? వారు అనుకరించిన ఎందుకు మనం అనుకరించలేకపోతా ఉన్నాం? దారా సింగ్ వాళ్ళ టీము ఆమె కోర్టులో నిలబెట్టి, అమ్మా ఆమెకి ఏం పనిష్మెంట్ ఇద్దాం, ఏం శిక్ష ఇద్దాము అంటే ఏమందామా? ఏమండి? నేను వాటిని క్షమించి వేశాను. ఐ హావ్ పార్డన్ దెమ్. ఎందుకంటే నా ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి. మనం గొప్పగా చెప్పగలుగుతున్నాం కదండి. దారా సింగ్, గ్రహం స్టెయిన్స్ గారు కాల్చివేశారు. సజీవ సాక్ష్యాలను మనం ఎందుకని వాడుకోలేకపోతా ఉన్నాం? ఎందుకంటే మనం బలహీనం అయిపోయాం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? ఆయన యందు బలవంతులై ఉండండి. బలపరిచేది ఆయనే. మన బలపరచడం కోసమే ఆ శిలువలో ఆయన బలయ్యాడు. ఆయన తన రక్తాన్ని కడబొట్టు వరకు చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు. ఇప్పుడు అన్నాడు, సర్వాధికారం, ఆల్ పవర్ ఏమండి, has given unto me and I will give it to you. ఏమండి? నాకు ఇవ్వబడింది, నేను మీకు ఇస్తాను. శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన ప్రభు నిన్ను నన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని అడిగితే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడితే మన క్షమిస్తాడు, బలపరుస్తాడు. ఎంత పరిచర్య చేశాడో అంతకు రెట్టింపు చేపిస్తాడు నీ చేత, నా చేత వాడుకుంటాడు. అయితే వాక్య సత్యం ప్రకారం చేయిస్తాడు. ప్రభువు అటువంటి కృప మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి తన కొరకు మనల్ని వాడుకును గాక. అందరికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ఆమేన్, ఆమేన్. దేవుని దాసుడు సుధాకర్ బాబు గారు మన ముందు ఉంచిన 7 విషయములను 7 చెప్పలేదండి, నేను ఒకటే చెప్పాను. మిగతా 7 ప్రభు చిత్తం అయితే ఈసారి చూద్దాం. ఓకే. మరొకసారి మరొక వారము తప్పకుండా 7 విషయాలను గురించి విందాము. పనికిరాని పాత్రను నేను, శుద్ధి చేయుమా, వాడుకొనుమా, కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఓవర్ నైట్ లో ఒకడు వేషము కట్టుకొని క్రీస్తు వలె మారిపోయాను అనుకుంటున్నాడు. కాదండి. జీవిత కాలము ఘర్షణ, జీవిత కాలము లైఫ్ టైమ్ స్ట్రగుల్, క్రీస్తు వలె మార్పు పొందుటకు అనేకమైన విషయాలను టెస్ట్ చేస్తూ ఉంటాడు. మన ప్రభు మనలను తన రూపముగా మార్చుకొని వాడు.
ఆయన ఇష్టమైన పాత్రగా, కుమరివాడు ఇష్టమైన పాత్ర, మాటి మాటికి సారె పైనున్న మన్ను ముద్ద, మాటి మాటికి తనకు ఇష్టమైన పాత్ర, తన ఉద్దేశములో ముందే చూసిన ప్రకారము ఇష్టమైన పాత్ర వచ్చే వరకు ఘనపరుచుకుంటాడు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి కాదండి, అహం భస్మాస్మి. భస్మాస్మి గురి చేస్తుంది. అంతా నేనే, సర్వము నేనే. నా వంటి పాటగాడు లేడు, నా వంటి ఆరాధకుడు లేడు, నా వంటి స్తుతి పూజ్య కీర్తనకారుడు లేడు అన్న దావీదు సైతం పడిపోయాడు. గొప్ప బలాఢ్యుడు సంసోను విషయంలో ఏం జరిగిందో మనందరం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆకాశం కింద ఉన్నదంతటిని అనుభవశాలి సొలొమోను, ఏ దేవుడు ఏరుకోరి తెచ్చుకున్న సౌలు అడ్మినిస్ట్రేటర్, రాజ్య పరిపాలన పద్ధతి ముందా నేర్చుకొనినవాడు. ఆ తర్వాతే యూదుల రాజులైన ఇశ్రాయేలు రాజు ఆ క్రమమునే పాటించారు. వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సౌలు గర్వించాడు. అహం అహం భస్మా అహం భస్మాస్మి. దేవుడు సుధాకర్ బాబు గారిని అత్యధికంగా ఆశీర్వదించాలి. మనం వారి కొరకు, వారి పరిచర్య కొరకు, వారి భార్య కొరకు, కుమార్తె కొరకు దినదినము ప్రార్థన చేసుకుందాం. పరిచర్యలో దేవుడు నమ్మకమైన పాత్రగా మలుచుకోవాలి, తనకు ఘనత తెచ్చుకోవాలి. అంతవరకు నిరంతరంగా ప్రార్థన చేయ బద్దులమై మనం ఉన్నాం. మీరు ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగితే ప్రార్థన చేయండి. తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాము. దైవజనుల ఆశీర్వాదంతో సుధాకర్ బాబు గారి ఆశీర్వాదం పలుకుతారు.